హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీకి సంబంధించి కావచ్చు లేదా దేశవ్యాప్తంగా కావచ్చు, సుప్రీంకోర్టు మాత్రం చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. పదోన్నతి పొందాలి అంటే పదోన్నతికి సంబంధించి అంటే ప్రమోషన్కి సంబంధించిన సమాచారం ఇది. పదోన్నతిలో టెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. టెట్ ఎవరైతే క్వాలిఫై కారో వాళ్ళకి ప్రమోషన్ అనేది ఉండదు అని క్లియర్ కట్గా సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇంకొకటి, టెట్ ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు మాత్రమే పదోన్నతి పొందగలుగుతారు. ఇక మీదట ఎవరైనా పదోన్నతి రావాలి అంటే మాత్రం కంపల్సరీగా టెట్ ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, పదోన్నతిలో టెట్ తప్పనిసరి, టెట్ లేకుండా పదోన్నతి లేదు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. అంటే ప్రమోషన్ కావాలి అంటే టీచర్లకి కంపల్సరీగా టెట్ క్వాలిఫై ఉండాలి. అయితే పదోన్నతులు పొంది 5 సంవత్సరాల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్నవారు, మినహాయింపు పొందిన వారికి మరియు ఇతరులు అంటే 2 సంవత్సరాలలో టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఎవరైనా ఇప్పటికే పదోన్నతి పొంది ఉన్నట్టయితే ఇంకొక 5 సంవత్సరాలు మాత్రం సర్వీస్ ఉన్నప్పటికీ కూడా మరో 2 సంవత్సరాల లోపలే వాళ్ళు టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇంకొకటి, టెట్ పరీక్ష రాయడానికి ఇష్టపడని వారు తమ ఉద్యోగాలను వదులుకోవచ్చు. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పేసింది అనమాట. మీకు టెట్ రాయటం ఇష్టం లేదా, మీ ఉద్యోగాన్ని వదులుకోవచ్చు. అంటే మీ ప్రమోషన్లు కావచ్చు, ఇంకేదైనా దాన్ని వదులుకోవాలి అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.